ప్రీవియస్ వీడియోలో లైక్ సర్టిఫికేట్స్, ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ గురించి ఒక వీడియో చేశాను. సో అందులో క్యాస్ట్ అండ్ ఇన్కమ్ ఒకేసారి చెప్పానండి. సో అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయాను. లైక్ 2014, 2024 ఒకేసారి రైమింగ్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇయర్స్ అనేది తప్పు చెప్పాను. సో ఫస్ట్ క్యాస్ట్ వచ్చేసి మనకు బీసీ కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు 2014 నుంచి ఎప్పుడు తీసుకున్నా అది వ్యాలిడ్ అండి, మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో డేట్ వచ్చేసి 2 జూన్ 2014 నుంచి ఎప్పుడు తీసుకున్నా పాతదున్న వ్యాలిడే, బిఫోర్ 2014 నాట్ వ్యాలిడ్. అండ్ ఎవరైతే లైక్ ఇన్కమ్ సర్టిఫికేట్, సో ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి 2024 జనవరి నుంచి ఏది తీసుకున్నా వ్యాలిడ్ అండి. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వచ్చేసి 2024దే ఉండాలి. సో నేను ఒకేసారి ఇన్కమ్ క్యాస్ట్ చెప్పేసరికి 2014, 2024 లైక్ ఒకే రైమింగ్లో ఉంటుంది కాబట్టి అలా మిస్టేక్ అయిపోయింది. సో అందులో ఏమైనా మిస్టేక్ ఉంటే ఇంకొకసారి కింద ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మెయిన్గా అండ్ ఎవరైతే గేట్ ద్వారా అప్లై చేస్తున్నారో మీకు స్టైపెండ్ రావడం జరుగుతుంది కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్కమ్ అప్లోడ్ చేయండి, కానీ మీకు ఎలాంటి స్కాలర్షిప్ రాదు. గేట్ స్కాలర్షిప్ వస్తుంది 12,400 రూపీస్. సో స్టేట్ గవర్నమెంట్ నుంచి రాదు. సో ఇవ్వండి క్యాస్ట్, ఇన్కమ్ ఇవి లేటెస్ట్ తీసుకోండి. కాకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు 2014 నుంచి ఎప్పటిదున్నా పనికి వస్తుంది. ఓన్లీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రమే ఈ ఫైనాన్షియల్ ఇయర్ తీసుకోవాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ ఇయర్దే ఉండాలి 2024. సో ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి, సో దట్ నేను రెక్టిఫై చేస్తాను.